హాయ్ హలో. సో టుడేస్ టాపిక్ వచ్చేసి మనం క్రెడిట్ కార్డ్స్ గురించి చూద్దాము. జనరల్గా క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు కూడా. సో దీని గురించి మనం కొన్ని డిసడ్వాంటేజెస్ అలాగే అడ్వాంటేజెస్ కూడా ఒకసారి చూద్దాము. క్రెడిట్ కార్డ్ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అలా ఏమి పరాబద్ధాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో కాల్ చేసి క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు. ఎంత ఎక్కువ లిమిట్ ఉంటే అంత పెద్ద ఇదిగా ఫీల్ అవ్వడం కన్నా క్రెడిట్ కార్డ్ అనేది మనం చేసుకునే అప్పు లాంటిది అంతే. జనరల్గా ఇంతకుముందు ఏంటి, ఏదైనా మనకి డబ్బు అవసరమైతే ఎవరి దగ్గరైనా తీసుకునే వాళ్ళం. లేదు మనకి ఏదైనా డబ్బు అవసరమైతే బ్యాంక్కి వెళ్ళి లోన్ పెట్టుకొని ఇదంతా పెద్ద తలనొప్పైన ప్రాసెస్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, జస్ట్ మనం క్రెడిట్ కార్డు ఉంటే 1,00,000 1,50,000 లేకపోతే 50,000 వరకు వాడికి ఒక క్రెడిట్ ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం దాన్ని యూస్ చేసుకుంటున్నాం. అది ఎంతవరకు మనకి అవసరమైనంత వరకు యూస్ చేసుకుంటే బాగుంటుంది. కానీ దానికి మించిన ఖర్చులు మనకి క్రెడిట్ కార్డు వల్ల ఎక్కువైపోతున్నాయి. ఇదేంటి, జస్ట్ కార్డు ఉంటే చాలు, మనం బ్యాంక్ వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గర అప్పడగక్కర్లేదు, జస్ట్ మనకి ఈ కార్డుతోనే మనం యూస్ చేసుకుంటున్నాం. సో ఇది ఏంటంటే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ సపోజ్ మనకి ఇది చాలా వీడియోస్లో చాలామంది చెప్పారు, కానీ ఒకసారి ఇది కూడా నేను చెప్తున్నాను. మనకు ఒక 50,000 కార్డు ఉందనుకోండి, దాంట్లో మనం ఒక 20,000 వరకు మాత్రమే పర్చేస్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. అంటే క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. మనం 50,000 ఉన్నది కాస్త 50,000 పెట్టి కొనేసామనుకోండి, క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. అలాగే మనం తీర్చలేనంత అప్పు మన మీద ఉండిపోతుంది. అంటే మనం ఒకేసారి నెక్స్ట్ మంత్లో బిల్ జనరేట్ అవ్వగానే 50,000 కట్టలేము కదా. సో మనకి అక్కడ ఏం చూపిస్తాడు, మినిమం అమౌంట్ బిల్ అని చూపిస్తాడు. మినిమం అమౌంట్ బిల్ ఎంత ఉంటుంది, 3,000 4,000 ఉంటుంది. మనం ఆ మినిమం అమౌంట్ బిల్ కట్టడానికే ఎక్కువ చూపిస్తాం. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మొత్తం 50,000 వాడుకునే బదులు 20,000 వాడుకొని ఆ 20,000ని ఈఎంఐగా జనరేట్ చేసుకుంటే మనకి మంత్లీ ఒక 2,000 లేకపోతే 1,500 లేకపోతే 3,000 పడుతుంది. అది మనం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాదని మొత్తం క్రెడిట్ అంతా మనం వాడేసుకుంటే అది మనకి క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, బిల్ జనరేషన్కి 1 మంత్ పడితే అది బిల్ జనరేట్ అయ్యడానికి మనం కట్టడానికి ఇంకొక 15 days పడుతుంది. అంటే మనకి టోటల్గా 45 days అనేది ఉంటుంది బిల్ జనరేట్ అవి మనం పే చేయడానికి. సో ఈ 45 daysలో మనం అమౌంట్ అనేది సర్దుకుంటే పర్వాలేదు. లేదు అంటే కనుక మనకి అంత అమౌంట్ మనం కట్టలేము అనుకుంటే కనుక బిల్ జనరేట్ అవ్వకముందే మనం ఈఎంఐలోకి వాటిని కన్వర్ట్ చేసుకోగలగాలన్నమాట. సో ఇలాంటి కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వగలిగితే మనకి క్రెడిట్ కార్డ్ అనేది ఈజీగా యూస్ చేసుకోవచ్చు, సేఫ్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎలాంటి చూడండి బిగ్ బిలియన్ డేస్ అని ఇలాంటివన్నీ కొన్ని కార్డ్స్కి వాడు ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. అలాంటి ఆఫర్స్కి వాటికి మనకు ప్రలోభపడకుండా మనకి అవసరమా లేదా అనే దాన్ని చూసుకొని మనం కొనుక్కోవడం అనేది బెస్ట్గా ఉంటుందన్నమాట. సో క్రెడిట్ కార్డ్ అనేది ఉండడం ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని కట్టేటప్పుడు మాత్రం వస్తుంది. సో అందుకని ఈ క్రెడిట్ కార్డ్స్కి మనం అమౌంట్స్ అనేవి సరిగ్గా చూసుకొని ఖర్చు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం చూపిస్తున్నట్టు 30%, 1,00,000 ఉందనుకోండి, 30,000 వాడుకోండి. అంటే ప్రతిదీ కూడా మనం దాన్ని చూసి వాడుకోవాలన్నమాట. సో చూసుకొని ఖర్చు పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఉంటుందన్నమాట. సో విత్ ఇన్ టైంలో మనం బిల్ అనేది మనం కట్టేస్తూ ఉండాలి. అంటే విత్ ఇన్ టైంలో కట్టకపోతే ఏమవుతుంది, లైక్ మనకి ఫస్ట్ సపోజ్ 15th కట్టాలనుకోండి, మనం 20th కట్టినా కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒక్కొక్క బ్యాంక్ అనేది ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది జనరేట్ చేస్తుంటుంది. ఎస్బీఐ వాడు ఒకలాగా, హెచ్డిఎఫ్సి ఒకలాగా, ఐసిఐసిఐ ఒకలాగా. సో ఇలా బ్యాంక్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్స్ వాడే ముందు మనం ఇంపార్టెంట్గా పాయింట్స్ ఏం చేసుకోవాలంటే, మన క్రెడిట్ కార్డు 30%కి మించి ఎక్కువగా వాడకూడదు. అంటే మన క్రెడిట్ కార్డ్ 50 అయితే మనం 10 or 20,000 మాత్రమే వాడుకోవాలి. అండ్ నెక్స్ట్ బిల్ జనరేషన్ వచ్చేసి మనకి 30 days టైం ఉంటుంది. అలాగే బిల్ కట్టడానికి 15 days, టోటల్ 45 days మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఈలోపు మనం అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే ఈఎంఐస్ జనరేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, మినిమం అమౌంట్ డ్యూ కట్టకుండా టోటల్ అమౌంట్ ఎంతైతే బిల్ జనరేట్ అయిందో అంత అమౌంట్ బిల్ కట్టడానికి మాత్రమే మనం ట్రై చేయాలి. మినిమం అమౌంట్ డ్యూ ఏంటంటే మనకి 2,000 3,000 చూపిస్తుంది. అది ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే అనమాట. అంటే ప్రిన్సిపల్ అమౌంట్
అంటే బిల్ 6000 వచ్చిందనుకోండి, మనకి కింద మినిమం అమౌంట్ డ్యూ 1500 కానీ 2000 కానీ చూపిస్తుంది. సో మనం కడితే 6000 కట్టేయాలి, లేదా అంతేగాని 1500 వచ్చిన మినిమం అమౌంట్ డ్యూ కట్టేస్తే ఆ 6000 అలాగే ఉండిపోతుంది. మనకి ప్రతిసారి 1500 ఏళ్ళ తరబడి కడుతూనే ఉంటాం కాబట్టి ఆ 6000 అనేది మనకి బిల్లు పెండింగ్లోనే ఉండిపోతుంది. దాని మీద ఇంట్రెస్ట్ జనరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మినిమం అమౌంట్ డ్యూ కట్టకుండా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది, అంటే టోటల్ అమౌంట్ బిల్ అనేదే మనం కట్టడానికి ట్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కువ మనం వాడుకోకుండా క్రెడిట్ కార్డ్ని సేఫ్గా యూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఈ క్రెడిట్ కార్డ్స్ని మనం లైక్ అమౌంట్ విత్డ్రాల్ కోసం ఏటీఎం లాగా వాటిలాగా మనం యూస్ చేయకూడదు. ఈ ఏటీఎంస్లో కూడా వీసా కార్డ్ అని, రూపే కార్డ్ అని ఉంటాయి. వీసా కార్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్గా ఎక్కడైనా మనం యూస్ చేయొచ్చు, లైక్ ఆన్లైన్ బ్యాంకింగ్స్లోని, ఏటీఎంస్లోని అన్నిట్లోని యూస్ చేయొచ్చు. ఇంటర్నేషనల్గా ప్రొవైడ్ ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డులోనే మళ్ళీ రూపే కార్డు ఉంటుంది. ఇది ఓన్లీ ఇండియా వరకు మాత్రమే పరిమితంగా ఉంటుందన్నమాట. ఇలా 2 టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఏ దాన్ని తీసుకున్న దాన్ని బట్టి మనకి విజిబుల్ ఉంటుంది. సో మనం చాలా బ్యాంక్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పేసి ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ మనం తీసేసుకుంటే అది మనకే లాస్. ఎందుకంటే ఎవరెవరో ఇచ్చేస్తారు కానీ బిల్ మాత్రం మనమే కట్టాలి కదా. సో మనం శాలరీని బేస్ చేసుకొని, మన సేవింగ్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఆ క్రెడిట్ కార్డ్స్ అనేవి యూస్ చేసుకోవాలి. ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా దాంట్లో ఫర్ సపోజ్ ఒక 2-3 కార్డ్స్ ఉన్నాయనుకోండి, మొత్తం అన్నీ కలిపి మనం 30% మాత్రమే యూస్ చేయాలి. అంతేగాని పెర్ కార్డు 30% మాత్రం కాదు. పెర్ కార్డ్ 30% అయితే మనకి 3 కార్డ్స్ కలిపి ఎంత అవుతుంది? 60% ఆర్ 70% క్రెడిట్ స్కోర్ అనేది మనకి పడిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి చేసుకొని మనం క్రెడిట్ కార్డ్ని యూస్ చేసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో క్రెడిట్ కార్డు ఎంత ప్రెస్టీజియస్ ఇష్యూగా ఉంటుందో అంత హెడేక్ కూడా వస్తుంది బిల్ కట్టేటప్పుడు. ఎందుకంటే వాటి జనరేట్ చేసే హిడెన్ ఛార్జెస్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ చాలా తల పగిలిపోయేలా ఉంటాయి. ఇవన్నీ మీరు రోజు ప్రతి నెల మీరు బిల్స్ కట్టేటప్పుడు మనం ఫేస్ చేస్తున్నవే. సో ఇవి మైండ్ సెట్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డ్ నుంచి మనం అమౌంట్ అనేది అస్సలు ఎప్పుడు కూడా డ్రా చేయకండి. ఎందుకంటే అది ఇంచుమించుగా 30 to 40% 15-20% వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మనకి అర్జెంటుగా క్యాష్ కావాలంటే ఈ క్రెడిట్ కార్డ్ నుంచి మన అకౌంట్కి కానీ, లేదంటే మన ఫ్రెండ్ అకౌంట్కి కానీ ఎక్కడికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని మాత్రమే మనం దాన్ని విత్డ్రాల్ చేసుకోవాలి తప్ప ఏటీఎం నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మనం అమౌంట్ అనేది డ్రా చేయకూడదు. సో ఇది కొన్ని బేసిక్ పాయింట్స్ అన్నమాట.